వెల్కమ్ టు లైఫ్ లైన్. వేల సంవత్సరాల భారతీయ వైద్య విజ్ఞాన పరిశోధన గడిచిన 700 సంవత్సరాల నుండి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనివల్ల ఎన్నో అవరోధాలను తట్టుకుని తన్ను తాను మలుచుకుని పోటీని తట్టుకోవడానికి అలవాటు పడిపోయి నెట్టుకు రావడం నేర్చుకుంది. దీన్నే బాటిల్ నెక్ వైవిధ్యం అంటారు. దీని కారణాలు ఎన్నో ఉండవచ్చు. విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఏ సైన్స్ అయినా మార్పుకు అనివార్యమవుతుంది. మధ్యయుగాల భారతీయ సైన్స్కు ఆయుర్వేదం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రతినిత్యం మార్పు, చైతన్యం, అభివృద్ధిని వైద్యంలో ఆకాంక్షించే 14 తరాల వైద్య వారసులు, వైద్యరత్న, ప్రముఖ ఆయుర్వేద, నరాలు, అలాగే కీళ్లు, వెన్నునొప్పుల నిపుణులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి శీతాకాలంలో మెడనొప్పుల గురించి తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ద స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, శీతాకాలంలో ఈ మెడనొప్పులు అన్నవి ఎందుకు తీవ్రతరం అవుతూ ఉంటాయి? అంటే ఇప్పుడు శీతాకాలంలో ప్రధానంగా ఏమిటి అంటే మనకు కీళ్ళవాతం జబ్బులు ఉన్నవాళ్ళు ఈ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. సో ఈ శీతాకాలంలో కీళ్ళవాతం జబ్బులు ఉన్నప్పుడు ప్రధానంగా పొద్దున్న లేచిన వెంటనే ఈ చేతి వేళ్ళు ముడుచుకోవడానికి రావు. మణికట్టు దగ్గర విపరీతమైన నొప్పి ఉంటుంది. భుజాలు లేవవు, మెడ బిగుసుకుపోతుంది, నడుము పట్టేస్తుంది, తర్వాత మోకాళ్ళు పట్టేస్తాయి, మడిమలు చీలమండలు పట్టేస్తాయి, పాదాలు పట్టేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఓరి దేవుడా తెల్లారిందా అన్నంతగా బాధేస్తుంది. అంటే రాత్రి అలాగే కంటిన్యూ అవుతే ఎంత బాగుండనో అనిపిస్తుంది ఈ కీళ్ళవాతం ఉండేటటువంటి జబ్బులు ఉండే వాళ్ళకు. సో వీళ్ళకు ప్రధానంగా ఏమిటి అంటే మెడ పట్టుకుపోతుంది. అంటే అదొక రకమైనటువంటి జబ్బు కీళ్ళవాతంలో. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటారు. అందులో ప్రధానంగా స్టిఫ్ నెక్ ఉంటుంది. మెడ ఇరువైపులో ఉండేటువంటి కండరాలు బిగుసుకుపోయి తల అటు ఇటు తిప్పలేరు. గట్టిగా తిప్పే ప్రయత్నం చేస్తే కళ్ళు తిరుగుతాయి. ఇక తర్వాత ఫ్రోజన్ షోల్డర్స్, ముఖ్యంగా మధుమేహ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రధానంగా భుజాలు పట్టుకుపోతాయి. భుజాలు ఎత్తలేరు, కనీసం నెత్తి దువ్వుకోలేరు, పళ్ళు బ్రష్ చేసుకోలేరు, చిన్న చిన్న వస్తువులు కూడా ఎత్తలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంకా కూడా ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనబడే కీళ్ళవాతంలో ప్రధానంగా సాక్రోఈలియేటిస్ అంటారు. అంటే సాక్రమ్ ఈలియం కలిసే ప్రాంతంలో ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చేసి అసలు పిరుదుల వెనుక భాగంలో విపరీతంగా, పిరుదుల లోపల భాగంలో విపరీతంగా నొప్పి వచ్చేసి కాళ్ళు కదలలేని పరిస్థితి ఉంటుంది. ముందర ఇంకా చీలమండల్లో వాపులు వస్తాయి, తర్వాత పాదాల్లో వాపులు వస్తాయి. ఇవన్నీ కూడా కీళ్ళవాతం జబ్బులు వచ్చినప్పుడు ఇవన్నీ అంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఇవే కాకుండా నడునొప్పులు, మెడనొప్పులు, మొత్తం శరీరం అంతా కూడా ఈ ఒక పాతాళ భైరవి మాంత్రికుడు అలా తిప్పేసేసి బంధించేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతాం అంతే. సో ఇది అనుభవించే వాళ్ళకే తప్ప వినే వాళ్ళకి ఏమాత్రం విషయం అర్థం కాదు. ఎందుకంటే పొద్దున్న లేసే చలికాలంలో ఎన్ని సమస్యలు, మా దగ్గరికి వచ్చే రోగులలో ప్రధానంగా చెప్పాలంటే ఎన్ని సమస్యలు కలగలిపి నడునొప్పి, మెడనొప్పి, కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్స్ కలగలిపి చివరి దశలో మా దగ్గరికి వస్తూ ఉంటారు. రైట్, ఒక కాలర్తో మాట్లాడదామండి. ఇంద్రధనియా ఉన్నారు విజయనగరం నుండి. ఇందిరా గారు చెప్పండి మేడం. సో చెప్పండి, మీ సమస్య ఏముంది? మీరు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? లేదండి, అదే మా అమ్మగారికి చెప్పండి. బయట ట్రీట్మెంట్ చేయించాం కానీ ఎక్కడ అవ్వలేదండి. అది లేదు. ఫైనల్ గా డాక్టర్ గారితో ఇంత ముందు చేతికి కూడా కొంచెం ప్రాబ్లం వస్తే అలాగే తీసుకెళ్ళాము. అక్కడ క్యూర్ అయింది. ఇంక ఫైనల్ గా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. అమ్మకు ఫ్రోజన్ షోల్డర్స్, నడునొప్పి, మెడనొప్పి ఉండేది కదమ్మా? ఉందండి, ఉంది. అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎత్తగలుగుతున్నారు కదా బాగా? ఇప్పుడు బాగా లేదు, కొంత క్యూర్ అయింది ఇప్పుడు. అంటే రైట్ హ్యాండ్ క్యూర్ అయింది అమ్మకు. లెఫ్ట్ హ్యాండ్ కొంత మేరకు తగ్గింది, ఇంకా కొంచెం తగ్గాల్సింది. కొంతమేర తగ్గింది, ఇంకా కొంత ఉంది. అంటే అప్పుడు మీద ఇప్పుడు పరిస్థితి కొంచెం బాగానే ఉంది. సరేమ్మా, ఇప్పుడు అమ్మ ఆయుర్వేదం వాడుతూ ఉన్నారు, బాగున్నారు. ఫ్రోజన్ షోల్డర్ విషయంలో, నడునొప్పి విషయంలో ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? అసలు జనరల్గా అందరూ ఏంటంటే పొలం అనుకుంటూ పాపులర్ సైన్స్ అల్లోపతి కదా అని అక్కడికే వెళ్ళిపోతూ అక్కడనే దర్శనాలు చేసుకుంటూ చివరి దశలో వస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ముందస్తుగా వెళ్ళమంటారా, చివరి దశలో వెళ్ళమంటారా? అసలు ముందస్తుగా వెళ్తే త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా వెళ్ళేసరికి ఏంటంటే లాంగ్ టైం పడుతుంది. ఎందుకంటే మెడనొప్పులు, నడునొప్పులు అన్నీ అవుతాయి కాబట్టి టైం పడుతుంది కదా. టైం పడుతుంది. పథ్యాలు ఏమైనా చేశారమ్మా? పథ్యాలు డాక్టర్ గారు మీరు చెప్పినవన్నీ పాటిస్తున్నారండి. ఓకే. అంటే కఠిన పథ్యాలు అయితే ఏం లేవు కదా? లేదు. పూర్తిగా వరి అన్నం అవన్నీ పూర్తిగా తినడం మానేశారు. ఇప్పుడు కొంచెం కంట్రోల్కి వచ్చింది. షుగర్ కూడా మీరు చెప్పిన సజెషన్ పాటిస్తున్నారు. దాని అయితే ఇప్పుడు
షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. ఓ ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. అది 300 ఎలాగో అబౌవ్ ఉండేది, ఇప్పుడు 140కి ఎంతకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నానండి, చాలా ఇప్పటి నుంచే చెప్తాను, షుగర్ బాగా తగ్గుతుంది అయ్యా బాబు, రారండోయ్ అంటే జనాలకి ఏమీ ఎక్కట్లేదు. ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరనే తడిచి ముద్దయిపోయి జడివానలో అసలు సునామీలో కొట్టుకుపోతున్నారు, అయినా ఏం కనిపించట్లేదు అక్కడ. ఎంతకాలంలో షుగర్ అమ్మకు కంట్రోల్లోకి వచ్చింది? ఇంచుమించుగా ఇప్పుడు 1 నెల అయిపోయిందండి, నెల దగ్గర అయింది. నెలలో అద్భుతంగా కంట్రోల్కి వచ్చింది. మరి మధుమేహ రోగులకు కూడా ఒక 2 ముక్కలు చెప్తారా ఏమైనా? మధుమేహ రోగులు అంటే ఆయుర్వేదం ఇప్పుడు అమ్మ వాడుతుంది కదా, వాడుతూ ఇప్పుడు ఇవే కాకుండా ఆయుర్వేదంలో షుగర్లో కూడా తగ్గింది కదమ్మా, అందుకని ఇప్పుడు ఆయుర్వేదం మందులు బాగానే పనిచేస్తున్నాయి ఈ రోజుల్లో. పనిచేస్తున్నాయి. కాకపోతే ఇంగ్లీష్ మందులు ఏంటంటే కొంచెం వెంటనే ప్రభావం చూపిస్తాయి, అవి మళ్ళీ తిరిగి కొన్నాళ్ళు పోతే మళ్ళీ వస్తుంది. ఇది పనిచేయట్లేదు కదా, ఆయుర్వేదంలో కొంచెం స్లోగా పనిచేస్తుంది, మళ్ళీ రాదు అది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్, మనం శీతాకాలంలో ఈ మెడ నొప్పుల గురించి ఫోకస్ చేస్తున్నాం, సో లక్షణాలు గురించి ఒకసారి వివరిస్తారా అండి? ఎలా ఉంటాయి లక్షణాలు? ఇప్పుడు లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ కీళ్ళవాతం జబ్బులు ఉండేవాళ్ళు ప్రధానంగా ఏమిటి అంటే, ముందస్తుగా వాటిని గుర్తించాలి అంటే ఒకటి ఫండా నొప్పి. నొప్పి అనేది నొప్పి, మధ్యస్థమైనటువంటి నొప్పి, తీవ్రమైన నొప్పి, అతి తీవ్రమైనటువంటి నొప్పి. ఓకే, తర్వాత నొప్పితో పాటు ఇమ్మొబిలిటీ, కదలలేకపోవడం, తర్వాత వాపు ఉండడం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి జ్వరంగా ఉండడం, కొంచెం అన్నం పైన ఆశ కలగకపోవడం, అంటే తిన్నానులే వద్దులే అన్నట్టుగా ఉండడం. సో ఈ లక్షణాలు ఎప్పుడైతే కనిపిస్తాయో వెంటనే మీరు మంచి అనుభవస్తున్నటువంటి ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే నిర్ణీత కాల వ్యవధిలో కీళ్ళవాతం జబ్బే తగ్గిపోతుంది. వాస్తవం చెప్తున్నాను, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ విషయం, కానీ ఇటీవల కాలంలో సీరియస్గా తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ వైద్యంలో ప్రైమరీ సెక్టార్లోని ఎంబీబీఎస్ డాక్టర్ లెవెల్లోనే నిర్లక్ష్యానికి గురవుతుంది. అక్కడ ఏమిటి, ఓ ఇంజక్షను, ఓ బిల్ల, ఓ పర్చి, ఓ పోటు, అయిపోయింది, కథం, క్లోజ్, టప్ లాగిచ్చేస్తుంటారు అక్కడ. ఇక అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మనం ఏదో ఉపశమనం కోసం మందులు వాడుకొని నెక్స్ట్ స్పెషలిస్ట్ సరిపోతాం. ఆర్థో అంటారు, న్యూరో అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, తర్వాత కీళ్ళ నొప్పుల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళినా ఏం జరుగుతూ ఉంది, ఈ రోగం తగ్గదు అనేది ఈ బ్రెయిన్ వాష్ నడుస్తూ ఉంది. బ్రెయిన్ వాష్ ఈ బ్రెయిన్ వాష్లో తడిచి ముద్దైపోయి గిలగిల కొట్టేసుకుంటూ ఆ సునామీలోనే తిరుగుతూ ఉంటున్నారు, అంతే, రావట్లేదు. అక్కడే ఉంది ఓ మెథట్రక్సేటు, ఓ ఫోల్వైటు, ఓ డెక్సామిథజోను, తర్వాత ఒక నొప్పి బిల్ల, మళ్ళా కడుపులో మండకుండా ఉండడానికి ఒక ఓమిప్రోజాల్ లాంటిది పెట్టేస్తారు. అలా తీరాల రోజుల మీద రోజులు సీరియల్ నడిచినట్టు నడుస్తూ ఉంటాయి. ఈ రోగం తగ్గదు, ఇది ఇంతే, నొప్పి వస్తే ఇదే ఫండా, ప్రపంచవ్యాప్తంగా ఇదే అని అంటుంటున్నారు. కానీ వెన్ పీపుల్ కమ్స్ టు ఆయుర్వేద ఇది బ్రహ్మాండంగా తగ్గుతూ ఉన్నాయి. అసలు మీకు క్రానిక్ అయిపోయిన తర్వాతనే బ్రహ్మాండంగా తగ్గుతూ ఉంటే ఎంతమంది, కొన్ని వందల మంది వేల మంది టీవీ9 స్టూడియోకి ఫోన్ చేసి మాకు తగ్గింది, మేము లేవలేని వాళ్ళం, ఇంత బాగా తగ్గిందని చెప్తున్నారు. అయినా కూడా ప్రజలు ఇంకా సీరియస్గా తీసుకోవాలి. బిగినింగ్ స్టేజ్లో వస్తే అతి తక్కువ ఖర్చుతో అత్యద్భుతంగా వైద్యం జరుగుతుంది. క్రానిక్ అయినప్పటికీ కూడా ఒకసారి విశాఖపట్నంలో అసలు చేతుల మీద తీసుకొని వచ్చారు. అతనికి అప్పటికే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ లాంటి కీలవాతం వచ్చి 25 ఏళ్ళు అయిందంట. ఓ ఇంగ్లీష్ డాక్టర్ చెప్పాడు, సజెషన్ ఇచ్చాడు, మంచి ఆయుర్వేదం అనుభవం ఉన్న డాక్టర్ని పట్టుకోయా అంటే ఆయనకి 25 ఏళ్ళు పట్టింది దాన్ని పట్టుకోవడానికి. పట్టుకున్న తర్వాత 3 సంవత్సరాలు వైద్యం చేసుకుంటే ఈరోజు 0.00001% ఎర్రర్ కూడా చూపించలేం. ఆయన కరసాం కూడా చేయగలడు, అట్ ది ఏజ్ ఆఫ్ 60 కార్ నడపగలడు, అన్ని పనులు చేసుకోగలడు. 35 మంది ఇంగ్లీష్ డాక్టర్లు అతన్ని స్టడీ చేశారు. ఎట్లా ఇది సాధ్యమయ్యింది ఆయుర్వేద వైద్యంలో అని. అందుకే నేను అంటున్నా, ఆయుర్వేద వైద్యం అత్యాధునికమైనటువంటి ఆధునిక వైద్యం ఈ విషయంలో. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. లక్ష్మణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. నమస్తే లక్ష్మణ గారు, మీకు మెడకు ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నారు ఫస్ట్ చెప్పండి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీ పరిస్థితి ఏమిటి, నా దగ్గరికి ఎలా వచ్చారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆ విషయాలు చెప్పండి. అప్పుడు అదే గట్టి చెప్పండి అమ్మా.
ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆ హాస్పిటల్లో అన్నారు సార్. ఎక్కడ చేశారు ఆపరేషన్ నీకు? అన్ని హాస్పిటల్స్ మామూలు అన్ని పెద్ద హాస్పిటల్స్ అన్నీ చెప్పారు, పెద్ద హాస్పిటల్. మరి చేయించుకున్నారా ఆపరేషన్? చేయించుకున్నా సార్. చేయించుకున్న తర్వాత కూడా బాగా కాలేదు. తర్వాత అన్ని చోట్ల తిరిగాను. మొన్న అన్ని 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 హాస్పిటల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక ఆయన చెప్పాడు, మహేష్ సార్, డాక్టర్ మహేష్ సార్ దగ్గరికి వెళ్తే నీకు బాగుంటుందండి, నీ సజెషన్ ఇచ్చాడు. నేను అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్తే 1 సంవత్సరం లోపల ఇప్పుడు నా పని నేనే చేసుకోగలుగుతున్నా, నేను డ్యూటీ చేసుకోగలుగుతున్నా, అన్ని విధాల మంచిగానే అయింది. మరి ఆపరేషన్ చేసుకొని మంచి పని చేశారా, లేకపోతే ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే బాగుండేది అనుకున్నారా? అదే సార్, మాకు అప్పుడు ఆపరేషన్ చేసుకోకపోయింటే బాగుండేది. మీరు ఫస్ట్ వచ్చి ఇక్కడ కలిసింటే బాగుండేది సార్. అది తెలవక మాకేంటంటే తొందరపాటున తెలవక ఆపరేషన్ కి ఇది అయిపోయినాం సార్ ఫస్ట్. మరి ఇప్పుడు నా హాస్పిటల్కి వచ్చినప్పుడు నిన్ను మెట్లు దిగబెట్టే, ఇండివిజువల్గా వెళ్ళి మెట్లు దిగబెడితే దిగారా మీరు? లేదు సార్, దిగలేదు సార్. అట్లా కాదు, మెట్లు దిగేసి వచ్చారు కదా వెళ్ళి. అవును సార్. మరి మెట్లు దిగేసి వచ్చారు కదమ్మా మెట్లన్నీ. కింద కూర్చోబెడితే కూర్చున్నారా? కూర్చున్నా సార్. మంచిగా చాలా ఎక్సర్సైజ్ చేశారు కదా? చేశాను సార్. అది నేను చెప్పేది. అంటే ఆపరేషన్ చేసిన తర్వాత మీరు కూర్చోలేకపోయారు కదా, 2 మనుషులు పట్టుకొని వచ్చారు నిన్ను. ఆపరేషన్ అయినా అలాగే ఉన్నాను. ఆపరేషన్ కాకముందు కంటే ఇంకా ఎక్కువనే అయింది సార్ ఆపరేషన్ అయినాక. కానీ ఇక్కడ మన ఆయుర్వేదం దగ్గర మాత్రం, మా దగ్గర మాత్రం బ్రహ్మాండంగా మీరు నార్మల్ అయిపోయారు, అంతే కదా? నార్మల్ అయినాను, నా డ్యూటీ నేను చేసుకోగలుగుతున్నా సార్. అది మరి ప్రేక్షకులకు వెళ్ళి ఎగేసుకుంటూ వెళ్ళి ఆపరేషన్లో చేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా మంది ఆనందంగా గంతులు వేసుకుంటూ వెళ్తారు ఆపరేషన్ చేయించుకోవడానికి. అయితే సార్ ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏంటంటే కొంతమందికి తెలవక డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి తొందరపడి చేయించుకుంటాం సార్. అది తెలియదు అనమాట. ఇది దీని గురించి ఒక అవగాహన ఉండదు. ఆయుర్వేదం అంటే ఏం లే, ఎప్పుడు తగ్గుతుందో ఏమన్నట ఇంకోటి ఏమవుతుంది. తర్వాత ఏమంటారు అంటారు సార్ అంటే, ఇప్పుడు సడన్ గా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు నీ కాలు చేయబడిపోతుంది అనే లోపల భయపడతావు. లోపల ఏమవుతుందంటే కనీసం ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు తిరుగులాడతావు, లేకపోతే నీకు కాలు చేయబడిపోతుంది అంటే ఇంకా భయపడి ఏదో ఆపరేషన్ అయినా చేయించుకుంటే తిరుగులాడతాం కదా అని చేయించుకుంటాం సార్. అదే సార్, అందరికి ఇప్పుడు అదే ప్రాబ్లం. అందుకే అంటున్నాం ఫస్ట్ ఆలోచన లేకుండా ముందుకు పోకండి అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్. ఈ ఆయుర్వేదంలో ఒకప్పుడు ఎలా ఉండేది శవ పరీక్ష? సర్జన్స్ ఎలా నేర్చుకునేవారు? ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అసలు చాలా మంచి క్వశ్చన్. అందరికీ ఆయుర్వేదం అంటే ఏంటంటే, ఆయుర్వేదం అంటే ఏంటో మొక్కలు తీసుకొచ్చారు, నూరుతారు, గోళీలు వేస్తారు, అంతవరకే జనాలకు. అసలు అందరూ క్రిటిసైజ్ చేయడం వరకే ఉన్నారు. కానీ ఆస్ట్రేలియాలో ప్రపంచంలోని మొట్టమొదటి సర్జన్ సుశ్రుతుని యొక్క నిలువెత్తు విగ్రహాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఇక మన భారతీయ సర్జన్లు, ఈ గొప్ప సర్జన్లు ఎప్పుడు సుశ్రుతుని, భారతీయ సర్జను, గొప్ప సర్జను భూమి పుట్టినప్పటి నుంచి మొదటి సర్జన్ ఎవరంటే మరి వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నాడు, వీళ్ళు ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారో నాకు తెలియదు. కానీ సుశ్రుత సంహితలో శారీర స్థానంలో శవ పరీక్ష గురించి డీటెయిల్గా రాయడం జరిగింది. శవాన్ని తీసుకొచ్చి రకరకాల సుగంధభరితమైనటువంటి గడ్డి చేత చుట్టేసి ప్రవహించే నదిలో ఒక కేజీలో పెట్టేవాళ్ళు. అలా ఉన్న తర్వాత కొద్ది రోజులు ఉంచిన తర్వాత, అంటే ఒక 14 రోజులు అలా ఉంచిన తర్వాత ఆ డెడ్ బాడీని తెచ్చి వైద్య విద్యార్థులకు స్నాయువులు అంటే ఏంటి, అంటే మజిల్స్ ఏంటి, ఆ తర్వాత లిగమెంట్స్ ఏంటి, బోన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉంటాయి కోసి పరీక్షించి చూపించేవాళ్ళు. అందుచేతనే సుశ్రుతుడు గ్రేట్ సర్జన్ అవ్వగలిగాడు. ఈరోజు ప్రపంచంలో ప్లాస్టిక్ సర్జరీ మొత్తం కూడా సుశ్రుతుడు నేర్పించినటువంటి వాడి చేతనే భారతదేశం నుంచి నేర్చుకుని వెళ్ళి ఈరోజు లండన్లో అది ఒక పెద్ద స్పెషాలిటీ కిందికి మారింది, ఇది ప్లాస్టిక్ సర్జరీ అనేది. సో ఇలాగా ఉండేటటువంటి భారతీయ నాగరికత అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో కంటిన్యూ అయింది. అందుకని కాశీ అనేటటువంటిది సర్జన్లకు ప్రసిద్ధి. అంటే సాక్షాత్ ధన్వంతరే అక్కడ పుట్టాడు, శివుని యొక్క అంశంలో అక్కడ పుట్టాడని అక్కడి నుంచే ఈ యొక్క సర్జరీ నేర్చుకున్నారు. వాస్తవానికి బ్రిటిషర్స్కు దొరికినటువంటి వైద్యుల యొక్క సర్జన్స్ ఉపయోగించే శస్త్రచికిత్సకు ఉపకరించే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అక్కడే దొరికాయి. అవి వాళ్ళు లండన్ తీసుకుపోయి
వాళ్ళవి యొక్క ముతకగా ఉండేటటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పక్కన పెట్టి భారతీయులే తీసుకున్నారు. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి ఈ విషయంలో. ప్రజలకు నేను ఈ విషయాన్ని సత్యాన్ని చెప్తూ ఉన్నా. ఈరోజు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు భారతీయ వైద్యులకే వాళ్ళు ప్రణామాలు అర్పించుకోవాలి. వాళ్ళు ఉపయోగించే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి. ఇక మధ్యయుగాలకు వచ్చినట్లయితే బఖ్తియార్ ఖిల్జీ ఎప్పుడైతే నలందాన్ని తగలబెట్టాడో ఆయన పనిగట్టుకొని భారతదేశంలో ఉండేటటువంటి అనేకమైన విక్రమశిల, నలంద, నాగార్జునకొండ లాంటి ఎన్నో ఫేమస్ విశ్వవిద్యాలయాలు రీసెర్చ్ సెంటర్ కలిగి ఉండేటటువంటి వాటిని కూడా తగలబెట్టించాడు పనిగట్టుకొని. అందువల్ల మనకి రికార్డ్స్ అనేవి చెదురుమదురుగా ఉన్నాయి. అయితే అగ్గలయ్యే అనే అతను ఒక గొప్ప జైన సర్జను. మనకి యాదాద్రి భువనగిరి దగ్గర ఒక శాసనం ఉంది. అక్కడ మధ్యయుగాలలో ముఖ్యంగా 13th సెంచరీలో ముఖ్యంగా కాకతీయులు ఉండే కాలంలో ఫేమస్ సర్జన్ ఉండేవారు. ఆయన పేరు మీద ఒక జైన హాస్పిటల్ ఉండేది. అంటే ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ ఎలా ఉంటాయో అలా ఉండేది. సో భారతదేశంలో ఇట్లాంటి విజ్ఞానము మనకందరికీ సుపరిచితం. అందరూ కూడా కోసి పరీక్షించి నేర్చుకొని సర్జరీ చేశారు. అంతేగాని ఏదో అల్లాటప్ప వైద్యం కాదు. భారతీయ వైద్యము 2000 సంవత్సరాల క్రితం నాటికే అష్టాంగ ఆయుర్వేదంగా రూపుదిద్దుకుంది. అంటే 8 విభాగాలు. ప్రపంచంలో చరిత్రకెక్కినటువంటి మొట్టమొదటి భారతీయ వైద్యము ఈ రోజు ఉండేటటువంటి స్పెషాలిటీ మాది ఉంది. ఆ రోజుల్లో బ్రెయిన్ సర్జన్స్ ఉన్నారు. జీవకుడు అనే అతను బుద్ధుని యొక్క పర్సనల్ ఫిజిషియన్, ఈజ్ ఎ గ్రేట్ న్యూరో సర్జన్. ఇది ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఇక మన తరం వచ్చేటప్పటికి 18th సెంచరీ వచ్చేటప్పటికి మనకు 15th సెంచరీ నుంచి చాలా వరకు పుస్తకాలు అరబిక్ భాషలో కూడా ట్రాన్స్లేట్ అయింది. ఈ మధ్యకాలంలో నా మిత్రుడు ఒక ఫేమస్ జర్నలిస్టు గడియారం ధ్రువ గారు నాకు ఒక బుక్ పరిచయం చేశారు. అందులో అరబిక్ భాషలో రాసినటువంటి పుస్తకం అది భారతీయ సర్జరీ, అంటే ఈ డెడ్ బాడీ డిసెక్షన్స్ ఎట్లా చేశారనేది దాంట్లోకి ట్రాన్స్లేట్ అయిపోయింది. సో ఇట్లాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిశీలించి చేసి ప్రజల మధ్యలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఆయుర్వేద వైద్యులు అంటే ఏదో ఆషామాషి వైద్యులు గచ్చాక్ పిచ్చాక్ నూరుకునే వాళ్ళు కాదు. తర్వాత మేము చెప్తున్నాం చాలా విషయాల్లో ఎవరు గచ్చాక్ పిచ్చాకు వైద్యాలు చేస్తున్నారో ప్రజలకు మీ విషయాన్ని సవినయంగా మనవి చేస్తున్నాం. అంటే ఎంత చక్కగా శాస్త్రీయంగా వివరించి చరిత్ర వెంబడి జరిగినటువంటి ఆ పరిస్థితులు ఏంటి, ఏ రకంగా ఆయుర్వేదం అనేది వివక్షతకు బ్రిటిష్ కాలంలో వివక్షకు గురైంది, ఆధునిక కాలంలో కూడా ఇంగ్లీష్ వైద్యులు ఎంత వివక్షతకు గురి చేశారో ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి ఆయుర్వేద వైద్యం అంటే గొప్ప వైద్యం. అందుకని మోడీ గారు ప్రపంచానికి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఆయుర్వేద వైద్యాన్ని మళ్ళీ పునఃస్థాపితం చేసి ప్రపంచానికి పరిచయం చేయాలన్న సదుద్దేశం చేత మంచి అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులను సుశిక్షితులుగా తయారు చేసి జనానికి పరిచయం చేయాలన్న సదుద్దేశం చేత ఆయుర్వేద వైద్యులకు 80 రకాల శస్త్రచికిత్సలపైన కూడా అనుభవాన్ని గడించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఈ విషయం ప్రజలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఆయుర్వేదం మారింది. ఇన్ని వితర్కమైనటువంటి పరిస్థితులకు లోనైనప్పటికీ కూడా బాటల్ నెక్ వైవిధ్యాన్ని సంతరించుకొని నవీన కాలంలో నవీన వైద్యంగా, ఆధునిక వైద్యంగా ప్రజలు ముక్కున వేలేసుకొని అబ్బురపడి ఆశ్చర్యచతులకు లోనయ్యేటటువంటి విధంగా ఆయుర్వేద వైద్యం నవీనతను సంతరించుకుంది. కాబట్టి ఎవరు నవీనతను సంతరించుకున్నారో, ఎవరు మార్పుకు నిరంతరం గురవుతారో వాళ్ళే ఆధునికం తప్ప డప్పాలు వాయించుకుంటూ చెప్పుకునే వాళ్ళు ఆధునికం కానే కాదు. అంటే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్, తీసుకుందాం. హైదరాబాద్ నుండి సుదర్శన్ గారు. మేడం మాట్లాడండి డాక్టర్. చెప్పండి. హలో సార్. చెప్పండి సార్. నేను మీ నుంచి కింద పడ్డా సార్. మీ నుంచి కింద పడ్డ నుంచి నా చెయ్యి మొత్తము తిమ్మిరే ఉంటుంది సార్. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది సార్. ఓకే, ఎప్పుడు కింద పడ్డారు సార్? సంవత్సరం అయిపోయింది సార్. మెడకి ఏమైనా గాయమైందా? ఎంఆర్ఐ తీయించారా? తీయించారండి నిమ్స్ హాస్పిటల్లో. ఏముంది ఎంఆర్ఐలో? ఎంఆర్ఐలో నెత్తిలో కొంచెం గడ్డ గట్టి ఉందని చెప్పారు. ఇంకోటి 2 రోజులు నాకు చెవులోకి వెళ్ళి రక్తం పోయింది. అయితే ఆ ఎంఆర్ఐ తీయించాను సార్. అంటే హెమటోమా ఉందా? ఉంది సార్. ఏ ఏరియాలో ఉంది? ఫ్రంటల్ లోబ్ లో ఉందా, ఆక్సిపిటల్ లోబ్ లో ఉందా, ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉందండి. ఓకే. ఎప్పుడు నా చెయ్యి మొత్తం తిమ్మిరే ఉంటుంది సార్. మొత్తం ఫేస్ మొత్తం క్రాస్ పోతుంటది. అంటే లెఫ్టా రైటా? లెఫ్ట్ సార్. లెఫ్ట్ అయితే నీకు రైట్ వైపులో జరిగింది అన్నట్లు. హెమటోమా రైట్ వైపులో ఉంది. మీరు పని చేయండి. ఇది ఒక సీరియస్ సమస్యతో కూడుకునేటువంటిది. అది మీరు రిపోర్ట్ తీసుకొని వచ్చినట్లయితే పరిశీలించి
వాట్ టు బి డన్, ఏం చేద్దాం అనేది నిర్ణయించి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇద్దామండి. ఏంటంటే దీనికి ఏదో తైలం రాసుకో అలా రాసుకో అంటే కాదు. ఇది లోపల నుంచి మందు పనిచేయాలి, లోపల ఉన్న హెమటోమా కరగాలి, లోపల ఇంకేదైనా నరాలపైన ఒత్తిడి కలుగుతుందో, అంటే ఇప్పుడు రైట్ సైడ్ జరిగితే లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ జరిగితే రైట్ సైడ్ వస్తుంది. కాబట్టి మీరు రిపోర్ట్స్ తీసుకొని వచ్చి పర్సనల్గా కలవండి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని రండి. రైట్. డాక్టర్ గారు, ఇంతకు ముందు R&D ఆయుర్వేదంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఇప్పుడు మాకు ఎండిలో చెప్తూ ఉంటారండి, చాలా పదాలు వివరించి చెప్తూ ఉంటారు. అనుసంధానము అంటారు. అనుసంధానము అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని అర్థం, రీసెర్చ్ అని అర్థం. సో పూర్వం రోజుల్లో కూడా రీసెర్చ్ జరిగింది కాబట్టే అలాంటివి చేయగలిగారు. ఇప్పుడు మనము ఈ చరిత్ర చెప్తే చరిత్ర చెప్పారంటారు, ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్తారంటారు. ఎందుకంటే ఇది అనుసంధానము అంటే రీసెర్చ్ సంబంధించినటువంటి అంశం. మాకు చాలా పదాలు వస్తాయి, ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రీసెర్చ్ మెథడాలజీ పైన, అంటే ఒక డ్రగ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనే దాంట్లో చెప్తూ ఉంటారు. సో ప్రాచీన కాలం కూడా రీసెర్చ్ అనేది ఉంది భారతదేశంలో, అదొక సబ్జెక్ట్గా ఉండేది. మనకు ఆ కల్చర్ అనేటటువంటిది మనకు నలంద, తర్వాత నాగార్జునకొండ, అంటే మనకు విష్ణుకుండిని పరిపాలించిన కాలంలో నాగార్జున సాగర్ ఒక గొప్ప నాగరికత విలసిల్లింది. అక్కడ కూడా ఆయుర్వేద వైద్యాన్ని బర్మా, చైనా, థాయిలాండ్, మలేషియా, పర్షియా దేశాల నుంచి వచ్చి చదువుకునేటువంటి వాళ్ళు. అక్కడ ఉండేటటువంటి నాగార్జునుడు నలందాకు వెళ్ళి వైస్ ఛాన్సలర్ అవ్వగలిగారు. ఇవన్నీ చాలా పెద్ద విషయాలండి. సో మనకు అంత గొప్ప నాగరికత ఉంది. రీసెర్చ్ చెయ్యకపోతే అలాంటి విషయాలు జరగవు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది నిరంతరం జరిగేటటువంటి ఒక చక్రగ్రమణం. అది ఆగితే సమాజం ఆగిపోతుంది. కాబట్టి నిరంతరం జరుగుతూనే ఉంది, జరిగింది. మధ్యయుగాల్లో కూడా అద్భుతంగా జరిగింది రీసెర్చ్. వచ్చిన దుర్మార్గం ఏమిటి అంటే, ఈ బ్రిటిష్ పాలకులు ఎప్పుడైతే మన దేశంలోకి ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి మనకు దరిద్రం పట్టింది. 16th సెంచరీ నుంచి 18th సెంచరీ వరకు మనకు చదివే లేదు. లాస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ ఏంటంటే సూచీముఖ రసం, పాయిజన్, అంటే కింగ్ కోబ్రా పాయిజన్ని తీసి దాన్ని శుభ్రపరిచి కోమాలో ఉండేటటువంటి పేషెంట్ను బ్రతికించడానికి వాడినటువంటి డ్రగ్ లాస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ ఆయుర్వేద. సో రీసెర్చ్ లేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆధునిక కాలంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది. ఎన్నో CCRI అనేటటువంటి దాని కింద ఎన్నో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిసీజ్ పైన మోనోగ్రాఫ్స్ రాశారు. అద్భుతమైన రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆయుర్వేదంలో రీసెర్చ్ లేదు, ఆయుర్వేదంలో ఏమిటో మొక్కలు మూలికలు తీసుకొచ్చి కలిపేసి ఇచ్చేస్తారు గచ్చాక్ పిచ్చాక్ వైద్యాలని ఇంగ్లీష్ డాక్టర్లు మాట్లాడే పచ్చి అబద్ధము. వాళ్ళకు ఆయుర్వేదం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి దాన్ని నిరంతరము ఒక దొడ్డుకరతో బాధ్యత తప్ప మన యొక్క మనుగడ అనేది అద్భుతంగా ఉండదు అన్న ఉద్దేశం చేత అలా మాట్లాడి ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు, అనుమానాలు, అపోహలు రేకెత్తిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. కానీ వాస్తవం మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి ఈటీవీ9.